రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లో పాపం పాకిస్తానీ సైన్యానికి పంజాబీ నాయకత్వానికి దేత్తడి పచ్చడి ఇది నడుస్తూనే ఉంది. బలూచిస్తాన్ రాష్ట్రం దేశంలోనే అతిపెద్ద రాష్ట్రము. ఇరాన్ తోటి, ఆఫ్ఘనిస్తాన్ తోటి, రెండు దేశాలతోటి సరిహద్దు షేర్ చేసుకునే రాష్ట్రము. పాకిస్తాన్కి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైంది. చైనాకు సంబంధించినటువంటి గ్వాదర్ పోర్టు ఉన్నటువంటి ప్లేస్, అదేవిధంగా పస్నీ అనేటటువంటి అమెరికన్ బేస్ ఉన్నటువంటి చోటు. ఇంత కీలకమైన రాష్ట్రంలో పాకిస్తానీ ఆర్మీని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు బలూచ్ స్వాతంత్ర పోరాట వీరులు. తాజాగా ఏప్రిల్ 25వ తారీఖు నుంచి మొదలుపెట్టి మే 4వ తారీఖు దాకా బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి గెరిల్లాలు దాదాపు 11 చోట్ల దాడులు చేశారు. ఈ 11 చోట్ల దాడులు చేసిన తర్వాత ప్రభుత్వ ఆస్తిని చాలా భారీగా నష్టం చేశారు. పాకిస్తాన్ ఆస్తిని భారీగా నష్టం చేశారు. పాకిస్తాన్ ఆస్తి అంటే టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు, రేడార్ వ్యవస్థలు, మిలిటరీ స్థావరాలు, ఫ్రాంటియర్ కోర్ సరిహద్దు భద్రతా దళం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆఫీసులు, అదేవిధంగా లెవైస్, బలూచిస్తాన్లో ప్రజలను హింసించేందుకు పాకిస్తాన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సైన్యము, వీటన్నిటి కార్యాలయాల విధ్వంసము, వాళ్ళ యొక్క టెలికమ్యూనికేషన్ సెటప్స్ని విధ్వంసం చేయటము 11 చోట్ల చేశారు. 11 మంది పాకిస్తానీ సైనికులు చనిపోయారు. 3 పాకిస్తానీ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కీలక అధికారులు ప్రస్తుతం బలూచ్ సేనల బందీలుగా ఉన్నారు. పాకిస్తాన్ వీళ్ళ గురించి పెద్దగా విడుదల కోసం ప్రయత్నం చేయలేదు. పోయినోడు పోతే పోయాడన్నటువంటి ధోరణిలో వ్యవహరిస్తుంది. మరికొంత సైన్యాన్ని అక్కడికి పంపాలని చెప్పి నిర్ణయించుకుంటోంది. ఈ మొత్తము 11 దాడుల్లో 4 ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ తోటి చేసినటువంటి దాడులు. ఈ మొత్తం దాడుల్లో అంటే ఈ 11 దాడుల్లో ఇంత భారీ నష్టం కలిగించి ఇంతమందిని చంపినటువంటి దాడిలో బలూచ్ సేనలకు జరిగిన నష్టం కేవలం 3 గెరిల్లాలు. ఒకరు అసద్ జమాల్దీన్ అనేటటువంటి వ్యక్తి, ఒకరు షకీల్ రెహమాన్ బెంగుల్జాయ్, మూడో అతని పేరు షెహక్ మెంగల్. వీళ్ళని తారెజ్ అని నుష్కి దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో వీళ్ళు అమరులయ్యారని చెప్పి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటనను వెలువరించింది. ఈ 11 ప్రధానమైన దాడుల్లో పంజగుర్లో ఉన్నటువంటి చెగ్నీ మెయిన్ రూట్ని ఏప్రిల్ 26, ఏప్రిల్ 27 2 రోజుల పాటు పూర్తిగా దిగ్బంధనం చేశారు. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ బలూచిస్తాన్ నుంచి సంపదను దోచుకు వెళ్తున్నటువంటి ట్రైలర్స్ ఏవైతే ఉంటాయో, భారీ ట్రక్కులు, వాటిని మొదటి రోజున 12, రెండవ రోజున 11 ట్రైలర్స్ని దగ్ధం చేశారు. అంటే బలూచ్ ఆస్తులు పాకిస్తాన్కి వెళ్ళడానికి వీల్లేదు. సరిగ్గా ఇదే రకంగా ఏప్రిల్ 28న దల్బందీన్ అనే ప్రాంతంలో గ్రెనేడ్ దాడి జరిగింది. ఆ తర్వాత పంజగూర్లో 2 మిలిటరీ జవాన్లను చంపారు. ఏప్రిల్ 29న కలాత్లో గ్రెనేడ్ దాడి జరిగింది. కలాత్ వాస్తవానికి ఒక రాజసంస్థానము. ఇది ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించారు. కానీ కలాత్ రాజు భారతదేశంలో విలీనం కావడానికి ప్రయత్నించాడు. నెహ్రూకి ప్రతిపాదన కూడా పంపించారు. కానీ అప్పుడున్నటువంటి మన పాలకులు పట్టించుకోలేదు. పర్యవసానంగా చర్చలకు పిలిచి అక్కడ బలవంతంగా తుపాకీ కణత మీద పెట్టి జిన్నా సంతకం చేయించుకున్నాడు. అలా కలాత్ పాకిస్తాన్లో విలీనమైంది. కలాత్లో కూడా దాడి జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ 29న కలాత్లో జరిగిన దాడి తర్వాత మే 1న భారీ ఎత్తున పాకిస్తానీ సైన్యపు ఆయుధాలు తీసుకోవడం జరిగింది. మిగతా అనేక ప్రాంతాల్లో మే 2వ తారీఖున ఐఈడి దాడి జరిగింది. చెంగడి ప్రాంతంలో, లోని, అల్మార్క్, కరణ్ ఇటువంటి అనేక ప్రాంతాల్లో దాడి జరుగుతోంది. ఈ దాడులను తిప్పికొట్టేటటువంటి సామర్థ్యం లేని పాకిస్తాన్ 2 పనులు చేసింది. మొట్టమొదటిది, అమాయక బలూచ్ యువకుల్ని, యువతుల్ని, వృద్ధుల్ని అపహరించి తీసుకెళ్ళింది. 12 మందిని అపహరించి తీసుకెళ్ళింది. ఇలా అపహరించి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో చెప్పలేదు. వాళ్ళ అజాయిపు ఉండదు. కొన్నాళ్ల తరువాత వాళ్ళు చనిపోతారు. వాళ్ళ శవాలను కూడా దొరకనివ్వదు. ఆ రకంగా ఇప్పటి వరకు 5-6 వేల మంది
ఎన్ఫోర్స్డ్ డిసపియరెన్సెస్, అంటే వాళ్ళని తీసుకెళ్తారు, తర్వాత శవం కూడా దొరకదు, బ్రతికున్నారా లేదా కూడా తెలియదు. ఆ పరిస్థితి అంటే చంపి ఎక్కడో పూర్తిగా శవం కూడా దొరకని పరిస్థితి పాకిస్తాన్ చేస్తుంది. రెండవ పని పాకిస్తాన్ యొక్క రియాక్షన్ ఏంటంటే, పాకిస్తాన్లో ఉన్నటువంటి పఠాన్ సైనికులకు ఒక ప్రత్యేక ఆదేశం జారీ చేసింది. పఠాన్ సైనికుడు ఎవరు, సైన్యాన్ని విడిచిపెడితే అనుమతి ఇచ్చేది లేదు, మీరు చావాలి తప్ప సైన్యాన్ని వదలటానికి లేదు, రిటైర్మెంట్ తీసుకుంటాము, విదేశాలకు వెళ్తాము, సొంత వ్యాపారాలు పెట్టుకుంటామంటే అనుమతించేది లేదు, మీరు యుద్ధం చేయాల్సిందే, మీకు అనుమతులు ఇవ్వవు, మీ ఐడెంటిటీ కార్డును తీసేసుకుంటాము, మీరు గనక ఆర్మీ వదిలి వెళ్ళిపోతాం, పారిపోతాం అన్నట్టయితే మీకు ఎలాంటి గుర్తింపు లేకుండా, ఎలాంటి సదుపాయం లేకుండా, మీరు సొంత వ్యాపారాన్ని కూడా పెట్టుకోకుండా మేము చర్యలు తీసుకుంటామని పఠాన్ సైనికులకు చెప్పారు. ఎందుకంటే పఠాన్ సైనికులు కూడా పఠాన్ ప్రాంతము ఏదైతే ఖైబర్ పఖ్తూన్వా ఉందో అక్కడ కూడా స్వాతంత్రం కోసం పోరాటం జరుగుతోంది. కాబట్టి వాళ్ళని అటు ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి తెహరీక్ తాలిబాన్ పాకిస్తాన్లో చేరకుండా, లేకపోతే బలూచులకు సహకరించకుండా, బలూచులతో పోరాడము అని చెప్పకుండా చేసేందుకు పాకిస్తాన్ సైన్యం కేవలం పఠాన్ సైనికులకు ఈ ప్రత్యేక సదుపాయాన్ని కల్పించింది. అదేంటంటే పోరాడండి, చావండి, అంతేకాని సైన్యాన్ని వదిలి వెళ్ళడానికి వీల్లేదు. ఇది పాకిస్తాన్లోని అంతర్గత పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.